అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము సాటర్డే దుర్గమ్మ టెంపుల్‌కు అంటే అక్కడే వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు టెంపుల్‌లో. శివుడు గూడా ఉంటాడు. సుబ్రహ్మణ్యం, గణేశుడైతే ఆ టెంపుల్‌లో మొత్తం అయితే ఉంటారు. ఈరోజు సాటర్డేనే మేము వెళ్ళాము టెంపుల్‌కి. అలానే దుర్గమ్మ గుడిలో అమ్మవారి వాచోత్సవాలైతే జరుగుతున్నాయి 3 రోజులు. అంటే నిన్నటి నుంచి జరుగుతున్నాయి. సండేకి అయిపోతాయి. అమ్మవారికి అక్కడ ప్రత్యేకంగా పూజలు, కుంకుమ పూజలు, అలానే హోమము అవన్నీ అయితే జరిపిస్తున్నారు. మేము సాటర్డే అని కూడా టెంపుల్కి వెళ్ళాము. సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికని. అక్కడ అమ్మవారికి కూడా అయితే జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లాగా అమ్మవారికి. ఇది 7వ వార్షికోత్సవం జరుగుతున్నాయి. మేము ఈ విధంగా అయితే స్వామివారి కాడికి వెళ్ళాము. ఇక్కడ మేము గుడిలో ఎంటర్ కాగానే స్వామివార్లు అయితే ఇక్కడ విఘ్నేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ నాగమయ్య ఉన్నారు కదా, అలా శివుడు కూడా ఇలా దర్శనం ఇస్తారు మనకు. గుళ్ళోకి వెళ్ళంగానే మేము కొబ్బరికాయ తీసుకొని వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ కొబ్బరికాయ మనం ఎంటర్లో కొట్టాలి. ఇక్కడ చిన్న విగ్రహం పెట్టి ఇక్కడ స్వామి వారికి ఇక్కడనే కొబ్బరికాయ అయితే కొడతాము. పక్కన తులసమ్మ వారు కూడా ఉన్నారు. కమ్మలం పువ్వుతోటి ఇలా చూడండి ఎంత బాగున్నారో. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ముందల పిండి దీపాలు అయితే గదస్తంభం దగ్గర ప్రతి వారం పెట్టి వెలిగిస్తారు అంటే భక్తులు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా పైన ఆర్చి దగ్గర చూడండి ఎలా కనిపిస్తున్నారు. అమ్మవారికి పూజలు అంటే జరుగుతున్నాయని చెప్పాను కదా. ఆ అమ్మవారు మొన్ననే బ్రహ్మోత్సవాలు కూడా అంటే వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు అమ్మవారికి కూడా అవుతున్నాయి టెంపుల్లో. ఈ విధంగా అయితే జరిపిస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. ఇక్కడ పైన శివపార్వతులు కొండ మీద ఎలా ఉంటారో అలా ఉంటారు అమ్మవారి దుర్గమ్మ గుడి పైన. అమ్మవారికి అయితే చెప్పాను కదా ఇవి జరుగుతున్నాయని. అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించుతున్నారు. సాటర్డే రోజు